హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. ఇప్పుడే మనకి ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే రిలీజ్ అయింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఏపీలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్ల తర్వాత అన్నా క్యాంటీన్లు మళ్లీ ప్రారంభం కానున్నాయి. దీనివల్ల చాలామంది సామాన్యులైతే ఊరట చెందే విషయంగా ఇక పురపాలక శాఖ మంత్రి నారాయణ కీలక ప్రకటన చేశారు. వచ్చే 3 వారాల్లో 100 అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తామని అయితే తెలిపారు. అంతేకాకుండా సెప్టెంబర్ 21లోగా 203 క్యాంటీన్లు ప్రారంభించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు వెల్లడించారు. అంశంపై త్వరలోనే మళ్ళీ అన్నా క్యాంటీన్లు పునః ప్రారంభించబోతున్నట్లుగా అయితే వెల్లడించిన నేపథ్యంలో గతంలో అన్నా క్యాంటీన్లలో చూస్తే 5 రూపాయలకే భోజనం పెట్టేవారు. ఇక టిఫిన్ కూడా ఇదే రేటుకి లభించేది. అయితే ఇప్పుడు కొత్తగా తెరిచే అన్నా క్యాంటీన్లలో కూడా ఇవే రేట్లు ఉంటాయా లేదా అనే అంశంపై ఇప్పుడు అందరిలోనూ చర్చ అనేది జరుగుతుంది. ఇక అన్నా క్యాంటీన్లలో ఈసారి కూడా టిఫిన్ కూడా 5 రూపాయలకే ఉండనుంది. అలాగే భోజనం కూడా 5 రూపాయలకే లభించనుంది. అంటే 10 రూపాయలలో 2 పూటల తినొచ్చు. అంటే పాత ధరలకే భోజనం టిఫిన్ అన్నా క్యాంటీన్లలో అయితే లభించబోతున్నట్లుగా వెల్లడించిన నేపథ్యంలో ఇక రాత్రి భోజనం కలిపిన రోజుకు 15 రూపాయలు ఉంటే చాలు అన్నట్లు వివరించడం అనేది జరిగింది. అలాగే ఇక ఇప్పటికే రాష్ట్రంలో తొలిసారిగా చిత్తూరులో అన్నా క్యాంటీన్ ప్రారంభమైంది. ఇక్కడ టిఫిన్ మధ్యాహ్న భోజనాన్ని 5 రూపాయలకే అందిస్తున్నారు. ఇంకా జగ్గయ్యపేటలో కాకినాడ రోడ్లో ఎన్టీఆర్ స్మారక మందిరం దగ్గర కూడా ప్రతిరోజు టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించబోతున్న ఈ అన్నా క్యాంటీన్ త్వరలో అయితే ప్రారంభం కానుంది. ఇక ఈ నెల 19 నుంచి అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణ పనులు పూర్తి స్థాయిలో జరుగుతున్న నేపథ్యంలో వచ్చే నెలలో 30 లోపు క్యాంటీన్లకు ఉదయం టిఫిన్ మధ్యాహ్నం అలాగే రాత్రి భోజనం సరఫరా చేసే ఏజెన్సీలను అయితే ఖరారు చేయబోతున్నారు. ఇక తర్వాత క్యాంటీన్ భవన నిర్మాణ పనులు, కొత్త పరికరాలు, సాఫ్ట్వేర్, మౌలిక సదుపాయాలకు ఏజెన్సీలతో ఒప్పందాలకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుంటారు. ఇలా సెప్టెంబర్ 21లోగా 203 క్యాంటీన్లు ప్రారంభించాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నట్లు మనకి మంత్రి నారాయణ వివరించారు. ఇది ఈరోజు మనకి వచ్చిన మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్. కూటమికి సంబంధించి ఇక అన్నా క్యాంటీన్లు అయితే తప్పకుండా అన్ని ప్రదేశాల్లో అన్ని ప్రాంతాల్లో అయితే తెరవబోతున్నట్లుగా, అంతేకాకుండా పాత ధరలకే ఈ భోజనాన్ని అలాగే టిఫిన్ అయితే అందించబోతున్నారు. అంతేకాకుండా మొత్తంగా చూసినట్లయితే 203 క్యాంటీన్లను నూతనంగా ప్రారంభించే కార్యక్రమాన్ని ఈ లక్ష్యాన్ని అయితే పెట్టుకున్నట్లుగా మనకి మంత్రి నారాయణ అయితే వివరించిన అప్డేట్. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.